ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 6 గ్యారెంటీలు అయితే ఇచ్చింది. అవి ఇంతవరకు వస్తా ఉన్నాయి. మీ దగ్గర ఎట్లా వచ్చినాయి? మా దగ్గరికి ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా తెలియదు మాకు. అంటే ఉచిత రవాణా గానీ, ఉచిత రవాణా మాకు బస్సులే లేవు ఇక్కడ. మాకు బస్సే రాదు ఇక్కడ. బస్సులు ఉంటాయి మా దగ్గర, బస్సులే ఉండవు ఇక్కడ. ఓల్డ్ సిటీలో మా మెయిన్ రోడ్ కి ఇక్కడ మా ఇంటి ముందు కూడా బస్సులు రావు. అంటే గత ప్రభుత్వం పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు బస్సులే లేవు. వాడు పెట్టిన దానికన్నా అప్పట్లో వచ్చేది, ఇప్పుడు ఏం బస్సులే లేవు. ఇది మైనార్టీ ఏరియా అని అసలు బస్సులే బంద్ చేశారు ఇక్కడ. అవునా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ ఏమీ లేవు మాకు. అసలు స్కీమ్ల గురించే తెలియదు ఇక్కడ ఓల్డ్ సిటీలో. ఏ స్కీమ్ గురించి తెలియదు. జనాలు అయోమయం ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు నా ఇంటి ముందే వస్తుండే, మేమే పోయి మన బాపు కేసీఆర్ చేపిస్తుంటే పెన్షన్లు, డబల్ బెడ్రూమ్లు నేనే నా ఆఫీస్ లో పెట్టి గత 750 మందికి నేను ఆన్లైన్ చేపిస్తే నా ఆఫీస్ లో 350 నుంచి 320 మందికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మేము ఎవరైనా అడుగుతా ఉన్నారా మీ డివిజన్ నుండి వచ్చి, అక్క ఇది రావట్లేదు ఇది రావట్లేదు, ఇప్పుడు ఏమైనా అడిగారా? చాలా మంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నా దగ్గరికి రావడమే బంద్ చేశారు. ఎందుకంటే నేను అంతే చెప్పిన, ఆ స్కీమ్ల గురించి అవన్నీ కళ్ళబొల్ల, అవి కావు. పేపర్లన్నీ బండిల మీదకి పేపర్, అసలు పేపర్ సిస్టమ్ ఉండేనా? ఆన్లైన్ ఉండే. ఇప్పుడు పేపర్ సిస్టమ్ అంటే నీ ఇంట్లో చెనపటానాలకు దానికి దీనికి గప్చుపులకు వాళ్ళకి వీళ్ళకి అమ్ముకుంటున్నారు. జిహెచ్ఎంసీలోనే ఆ పేపర్లు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఫిలప్ చేసుకోమని చెప్పినట. నాకే ఎంతమంది ఫోన్ చేస్తే మేము అట్లాంటి పనులకు రాము, మాకు తెలియదు అని చెప్పిన. ప్రజా దరఖాస్తులు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ప్రజా దరఖాస్తులలో ఎవరికి ఇస్తున్నారు తెలియదు, ఎవరికి ఏంది తెలియదు. అసలు ప్రజా దరఖాస్తులు ఎక్కడ పోయింది? ఒక 20 సంవత్సరాలకి వెనకకి తీసుకొని పోయింది. అయితే ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అనేది పట్నంని పట్టించుకుంది, పల్లెని పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయారు అని అంటా ఉన్నారు. ఎవరన్నారు? అంటే ప్రజలే అంటున్నారు. పల్లెని పట్టించుకోకపోతే ఈ రోజు అంతగానం పంట ఎట్లా పండింది? రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోతున్నది? గెలిచాడు కదా. గెలవడం గురించి కాదు, ప్రగతి గురించి చెప్తున్నాం. మొత్తం తెలంగాణలో ఈ రోజు నంబర్ 1 లో ఉన్నాం మనం. నంబర్ 1 లో ఈ రోజు నిధులు, నియామకాలు చెప్పి సార్ తీసుకొని వచ్చిండు. వాటర్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎట్లా పంటలు పండినాయి? రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి ఇచ్చిండా నీళ్లు? నియామకాలు అంటే ఇవన్నీ లీకేజ్, పేపర్ లీకేజ్ అయినా ఎక్కడ కాలేదా? బీజేపీ పరిపాలన కాలేదా? కాంగ్రెస్ పరిపాలన కాలేదా? ఎందుకు కాలేదు? 4 సార్లు 5 సార్లు అయినాయి. ఎందుకు కాలేదు? ఈ రోజు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 75 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నిసార్లు లీకేజ్ అయింది? చదువుకున్న వాళ్ళు అయితే చూసుకుంటారు. లీకేజ్ అయిన తర్వాత దాని మీదే మా గవర్నమెంటే దాని మీద అరెస్టులు చేపించింది. మేమేం దాపెట్టుకోలేదు కదా. లీకేజ్ అవుతుంది, తప్పు అనేది అవుతుంది. తప్పు అయిన తర్వాత దాన్ని అది చేయకుండా పెట్టలేదు కదా. మొత్తం విద్యా వ్యవస్థనే పట్టించుకోలేదు అన్నట్టు కూడా చెప్తా ఉన్నా. మొత్తం విద్యా వ్యవస్థను పట్టించుకోకపోతే అంత అనుభవాలను ఉంటుండే ఇప్పుడు తెలంగాణలో. అట్లా పట్టించుకోకపోతే KG to PG ఎక్కడ పోయినాయి? గురుకులాల పాఠశాలలు ఎట్లా ఉన్నాయి? ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మైనార్టీలైనా కానీ, బీసీ వాళ్ళైనా కానీ, ఓసీ ఎంతమంది లేరు ఇప్పుడు గురుకులాలలో? ఎన్ని గురుకులాలైనా, ఎన్ని సైన్స్ కాలేజీలు కట్టించిండు సార్, మెడికల్ కాలేజీలు జిల్లాకు 1 కట్టించిండు. అప్పుడు 4 లేకుండే. ఇప్పుడు ఎన్నైనాయి? 30 కాలేజీలు ఉన్నాయి. 30 కాలేజీలు. ఇవన్నీ విన్న తర్వాత ఎవడాడు చెప్పేటోడు? వేస్ట్ గాడు మాట్లాడే మాటలు ఇవన్నీ. టైం అంతా వేస్ట్. ఇదంతా టైం వేస్ట్ చేసుకొని ప్రజలను మభ్యపడుతున్నారు. ప్రజలు ఎంత పిచ్చోళ్ళు లేరు. ఖచ్చితంగా 16కు 16 మాకే వస్తాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ఉంది. మీరు మహిళా లీడర్ గా అయితే బీఆర్ఎస్ లో అయితే ఉన్నారు. మన ప్రజలకు గానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఒక్కటే నేను విజ్ఞప్తి చేసేది, ఒకసారి మోసపోయినాం కానీ హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకు మళ్ళొక్కసారి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. కానీ మన పల్లెలలో అయినా, విలేజ్ జిల్లాలో వాళ్ళు కూడా చాలా తెలివి వాళ్ళు. అంటే ఎట్లా వాళ్ళని ఒకలాగా భయభ్రాంతులు కూడా చేసిరంట. మీకు ఇట్లా చేస్తాం అని చెప్పేసి, మీ బాబులకు అవి చేస్తాం ఇవి చేస్తాం. కాబట్టి పెద్దవాళ్ళు అయితే బాపు కేసీఆర్ కేసారు. యూతే కొంచెం అదైనరు, కానీ యూత్ కూడా తెలివి వచ్చింది. ఇదే ఆయన పేరు గుర్తొస్తలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మేము చెప్పలేదు. ఉద్యోగాలు మేము ఎప్పుడు ఇస్తామని అంటున్నాము, ఎవరు చెప్పిరు ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రజలకు యూత్ కూడా బాగా తెలివి వచ్చింది. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కు ఘన విజయం అవుతుంది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ తీసుకోండి, ఆ రోజు మీకు చెప్తాను. ఖచ్చితంగా దీని తర్వాత కూడా మళ్ళీ మా సీఎంఏ బాపు కేసీఆర్ అవుతుంది. ఇది మన అక్కతోనైతే ఇలా చిట్ చాట్. మళ్ళీ ఇంకొక లీడర్ తోనే మేము ముందుకు వస్తాము. కెమెరామెన్ మద్దతు అని.